సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది చరణ్ షో. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు సినిమా సంబంధించిన. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అయితే మన అందరికీ తెలిసిందే. ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ అయితే జరుగుతుంది. అది ఇప్పుడు జస్ట్ సీజ్ ఫైర్ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి అయితే పాజ్ అయితే అయింది, జస్ట్ అలాగ ఆపారనమాట, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో అయితే కొంచెం కమర్షియల్ బ్రేక్ లాగా వాటికి మన సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్దామని వచ్చేసాను. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి, ఏదైతే రామ్ చరణ్ గారు అయితే ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం నెట్టింటా కూడా విపరీతంగా వైరల్ అవుతున్నారు, విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నారు. సో ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి కాబట్టి సో డిస్కస్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వరుసపెట్టి వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక రామ్ చరణ్ గారు అయితే ఇప్పుడు మొత్తానికి ఏదైతే లండన్లో ఆయన వ్యాక్స్ స్టాచ్యూ అయితే ఓపెన్ చేయడం జరిగింది కదా, మొత్తం అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఏదైతే మ్యూజియంలో ఉంది కాబట్టి అది అంటే మ్యూజియం, అందులో జస్ట్ మంచి రామ్ చరణ్ గారు వ్యాక్స్ స్టాచ్యూ అనేది అందంగా తయారు చేసి ఆయనతో పాటు చిన్న కుక్కపిల్ల కూడా పెట్టిని విపరీతంగా నీట్గా అందంగా చెక్కారనమాట. అది అక్కడ ఓపెన్ అయ్యేసరికి చాలామంది ఫ్యాన్స్ కానీ చాలామంది మీడియా సభ్యులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ప్రేక్షకులు కానీ చాలామంది రావడం అయితే జరిగింది. సో దాని ఓపెనింగ్కి చాలామంది మన మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా, దాంతోపాటు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఓపెనింగ్ అయితే చేశారు, చాలా బాగా అయితే డిజైన్ చేసి ఆ వ్యాక్స్ స్టాచ్యూ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రక్రియలోనే ఆయన రామ్ చరణ్ గారు ఆయన ఫ్యాన్స్తో మాట్లాడుతూ పెద్ద సినిమా గురించి అయితే మాట్లాడటం జరిగింది. బేసికల్గా పెద్ద సినిమా అనేది 30% ఆఫ్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి చాలా కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బిగ్గెస్ట్ అండ్ బిగ్గర్ సినిమా రంగస్థలం కన్నా పెద్ద సినిమా అనేది ఇంకా చాలా బాగా ఉంటుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా, చాలా వెల్ సెటిల్గా, చాలా చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. అంటే ఏ విధంగా గేమ్ చేంజర్ ఎఫెక్ట్ అయిందో చూడండి ఆయన మనసులో. ఎలాగైనా ఈసారి కొట్టాలి అన్నట్టుగానే మాట్లాడారు ఆయన. సో డెఫినెట్గా చెప్తున్నారు, పెద్ద సినిమా అనేది డెఫినెట్గా ఏదో రాక్ సాలిడ్ సబ్జెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే డెఫినెట్గా మీరు అందరూ కూడా రెడీగా అయితే ఉండండి ఫ్రెండ్స్. పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు మళ్ళీ ఇంకొకసారి రుచి చూపించబోతున్నారు. ఆయన యొక్క పెర్ఫార్మెన్స్తో, ఆయన యొక్క టాలెంట్తో, ఆయన యొక్క సినిమాతో. మొత్తం ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని దేశాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి చాలా భారీగానే చేస్తారు. సో అన్ని విధాలుగా కూడా పెద్ద సినిమా అనేది చాలా రంగులు అయితే అద్దుకుంటుంది. సో చాలా చక్కగా అయితే ప్రోడక్ట్ అనేది డిజైన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా రామ్ చరణ్ గారు అన్నట్టుగానే అదేవిధంగా ఎన్టీఆర్ గారి సపోర్ట్ కూడా ఉంటుంది ఒక విధంగా. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా ఏదైతే RRRతో వచ్చిన ఫేమ్, ఎందుకంటే RRR తర్వాత గేమ్ చేంజర్ వచ్చిందో అది అంత అలా అవ్వలేదు, కానీ ఒక విధంగా వెనకాల నుంచి ఎన్టీఆర్ గారి సపోర్ట్ కూడా ఉంటున్న వల్ల ఏమైందంటే రామ్ చరణ్ గారికి మరింతగా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరింత ఫ్యాన్స్ కానీ మరింత రెస్పాన్స్ కానీ మన రామ్ చరణ్ గారికి అయితే వస్తుందన్నమాట. అటు వ్యాక్స్ స్టాచ్యూ ఓపెనింగ్ అప్పుడు కానీ, రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కలిసినప్పుడు కానీ. సో చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరి మధ్య స్నేహం అనేది ఎప్పటికీ కలగాల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సో ఈ సినిమా అనేది పెద్ద సినిమా అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుందని చెప్పేసి కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో చూసుకోండి. మరి 30% ఆఫ్ షూటింగ్ అయితే అయ్యింది, ఇంకా 70% ఆఫ్ షూట్ అయితే ఉంది. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అయితే రావాలి, వాళ్ళ చేత కూడా షూటింగ్ చేయించుకోండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి పోర్షన్ ఇంత అయిందేమో మేబీ తెలీదు, మిగతా పోర్షన్ అయితే మనకి శివరాజ్ కుమార్ గారు అయితే చెయ్యాలి. ఆయన వస్తే ఆల్రెడీ ఆయన లుక్ టెస్ట్ అయితే డన్ అయిపోయింది, మొత్తం కరాఖండిగా లుక్ టెస్ట్ అనేది అది కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఆయన కూడా షూటింగ్లో పాల్గొని వరుస పెట్టి షూటింగ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఫేస్ అప్స్ ఉంటే అవి కూడా చేసేసుకుంటే కంప్లీట్గా సినిమా అనేది మేబీ చెప్పారుగా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారుగా March 27, 2026 అని చెప్పేసి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమా అయితే మనకి ఈ ఇయర్ ఎండింగ్ అలా అయిపోయి నెక్స్ట్ ఇయర్ అయితే కరాఖండిగా అనుకున్న డేట్కి అయితే రిలీజ్ చేయడం అయితే సంసిద్ధంగా అయితే ఉన్నారు పెద్ద మూవీ టీం అయితే. సో అందరూ కూడా రెడీగా ఉండండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈసారి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమా అనేది రామ్ చరణ్ గారికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మైల్ స్టోన్ సినిమా అయితే అవ్వబోతుంది. రంగస్థలం తర్వాత RRR తర్వాత పెద్ద అవ్వబోతుంది, హ్యాట్రిక్ అయితే అవ్వబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. గేమ్ చేంజర్ మధ్యలో తీసేయండి, రంగస్థలం, RRR, అదేవిధంగా పెద్ద.
సో హ్యాట్రిక్ అయితే ఇవ్వబోతున్నారు. సో రామ్ చరణ్ గారు ఆయన చిన్న వయసులోనే, చాలా తక్కువ వయసులోనే వ్యాక్స్ స్టాచ్యూ కూడా లండన్లో ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఆయనకి పాప కూడా పుట్టడం జరిగింది చాలా కాలం తర్వాత, క్లీన్ కారా. సో రామ్ చరణ్ గారికి, అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి, వీళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి హ్యాపీ డేస్ అయితే చాలా అంటే చాలా శుభసూచకంగా వాళ్ళకి వెళ్తున్నాయి ఆశీర్వాదాలు అన్నీ కూడా. సో డెఫినెట్గా మనం ఇంకా మరింతగా మనం సపోర్ట్ అయితే చేద్దాం. అదేవిధంగా మనకు కూడా ఎన్నో మంచి సినిమాలు ఇవ్వాలని చెప్పేసి, అది కూడా కొంచెం తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. చిరంజీవి గారు రావట్లేదు సినిమాకి, ఏదేంటిది సినిమాలు తొందరగా చేయట్లా. అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా టైం తీసుకుంటున్నారు. ఇద్దరు కూడా ఒకసారి చెప్పండి అప్ప, తొందరగా సినిమాలు చేసి మనకి తొందరగా సినిమాలు అందించమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళని సినిమా స్క్రీన్లో చూడాలని మనస్ఫూర్తిగా అయితే సమ్మర్ అంతా కూడా ఏదో బోసిపోయినట్టు అయింది. కానీ నాని గారు హిట్ 3తో మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చినా కానీ మిగతా అంతా సప్సప్గా ఉంది. కానీ వీళ్ళిద్దరైతే రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వీడియో వస్తుంది, అయితే తర్వాత చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా రామ్ చరణ్ గారి గురించి కంప్లీట్ పెద్ద సినిమా గురించి అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.